ఎన్నాళ్ళలో వేసిన ఉదయం ఈనాడే ఎదురవుతే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేమి చీకటి విడిపోదేమి. ఉదయం లేవగానే చూస్తాను నాగనాథ్ గారు. సో ఇది పండుగలో పాడితే మీరంతా పరిగెత్తిపోతారని చెప్పాను కదా. సరే ఇప్పుడు నేను చాలాసార్లు కలవడం జరిగింది మీతో. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. వరంగల్ జరిపారు ముందు ముఖ్యంగా నన్ను ఒక్కడు మాత్రమే పిలిచారు అక్కడికి. మళ్ళీ అనంతపూర్లో జరిపారు, అక్కడ 2 days ఉన్నా అక్కడ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సిల్వర్ జూబ్లీ ప్రస్థానము అనేటప్పటికీ 61 ఎంఎస్సీ పాస్ అయ్యారు. చిన్న పోస్ట్ కార్డు 10 meter ఎంతో ఉండేది. ఆ పోస్ట్ కార్డు మీద I passed MSc with distinction with MSc Physiology. I may be posted anywhere in the state, either as a demonstrator or as an assistant lecturer. మామూలుగా అయితే డెమాన్స్ట్రేటర్గా పోస్ట్ చేసి తర్వాత ప్రమోషన్ ఇస్తారు. నన్ను డైరెక్ట్గా అసిస్టెంట్ లెక్చరర్గా పోస్ట్ చేశారు. పోస్ట్ కార్డు మీదనే, సర్టిఫికేట్ అడగలేదు, కౌన్సిలింగ్ లేదు, డైరెక్ట్గా ఆర్డర్స్ ఇచ్చారు. ఇవన్నీ కూడా యూ గో అండ్ రిపోర్ట్ టు ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్ ప్రిన్సిపల్ అన్నారు. సో ట్రంక్ మీట్ అనేది పెట్టుకొని జువాలజీ డిపార్ట్మెంట్ డైరెక్ట్గా వెళ్తే ఏదో సెలవు రోజు అయింది. వేదనాయంగా మరి ఇన్ఛార్జ్ జువాలజీ డిపార్ట్మెంట్. సో జాయిన్ అయిపోయారు. అక్కడ పోస్ట్ లేకపోతే నన్ను ఏం చేశారు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పోస్ట్లో వేకెన్సీ ఉంటే దాంట్లో పోస్ట్ చేశారు. వితిన్ 3 months మళ్ళీ సర్వీస్ కమిషన్స్ జరిగాయి. ఒక సర్వీస్ కమిషన్ సెలెక్టెడ్ రిక్రూట్ వచ్చాడు ఆయన. ఇంకా నన్ను అప్పుడు ఆర్ట్స్ కాలేజీ కడపలో పంపించేశాడు. అక్కడ ఆర్ట్స్ కాలేజీ కడపలో ఈ శిష్యుడు డైరెక్ట్గా సబ్జెక్టు జువాలజీ కాకపోయినా ఎన్సీసీలో నాకు అంతకుముందే ఎన్సీసీలో సి సర్టిఫికేట్ ఉండింది. అందులో డైరెక్ట్గా నాకు ఒక స్టార్ ఇచ్చేశాడు సెకండ్ లెఫ్టినెంట్గా. సిద్ధారెడ్డి అండర్ ఆఫీసర్, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ. సో ఏదో బిరుదు కూడా ఇచ్చాడు. సో ఐఎమ్ హ్యాపీ దట్ షీ స్టిల్ రిమెంబర్డ్ మీ యాజ్ హిస్ ఆఫీసర్ ది ఎన్సీసీ. ఈ సర్వీస్లో అనంతపూర్లో మొదలుపెట్టి ఆర్ట్స్ కాలేజీ కడపలో 6 సంవత్సరాలు చేసి, ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీలో 2 ఏళ్ళు చేసి, అక్కడి నుంచి విడవలూరు కాలేజీ నెల్లూరు డిస్ట్రిక్ట్ అక్కడ 2 ఏళ్ళు చేసి, అప్పుడు ఏళ్ళు వచ్చి ప్రమోషన్ ఇచ్చారు హెల్త్ డిపార్ట్మెంట్. నంద్యాలకు వచ్చారు. నంద్యాలలో 2 ఏళ్ళు ఉన్నాను. అప్పుడు ఇక్కడ పేపర్ నోటిఫికేషన్ వచ్చింది, సిల్వర్ జూబ్లీ కాలేజ్ స్పెషల్ కాలేజు స్టార్ట్ చేస్తున్నారు 72లో అని. సో అప్పటికే నాకు 10 సంవత్సరాల సర్వీస్ అయిపోయింది. ఫస్ట్ బ్యాచ్లో ఇప్పుడు నిమర్చి విద్యాసాగర్ గారు చెప్పారు, సెలక్షన్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం స్టేట్ మీద వాళ్ళే, మేము అప్లికేషన్స్ పెట్టకుండానే వాళ్ళే మా సర్వీస్ రిజిస్టర్స్ అన్ని చూసి సెలెక్ట్ టెలిగ్రామ్స్ పంపించేవాళ్ళు, కమ్ అండ్ అటెండ్ ది ఇంటర్వ్యూ అని. ఆ ఎంవి రాజగోపాల్ గారు మాకు మార్నింగ్ 8 o'clock ఇంటర్వ్యూ స్టార్ట్ చేశారు. నైట్ 8 o'clock దాకా అన్స్టాపబుల్ అనమాట. ఏంటి ఆల్ సబ్జెక్ట్స్, డెమాన్స్ట్రేటర్స్, అసిస్టెంట్ లెక్చరర్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ప్రిన్సిపల్స్ అందరినీ కూడా. మామూలుగా హై స్కూల్లో చదివేటప్పుడు ఆ పిల్లల్ని ప్రమోషన్ చేసేటప్పుడు ఒక గోడ లిస్టు తగిలిస్తారు. ఆ కన్సల్ట్ ప్రిన్సిపల్ వచ్చి చదువుతాడు అనమాట నేమ్స్ అన్ని కూడా. వీళ్ళందరూ సెలెక్ట్ చేసాము. ఆ విధంగా మాకు ముందే ఆర్డర్స్ ఇచ్చారు, ఈవినింగ్ 7, 8 దాకా ఉండి మీ రిజల్ట్ తెలుసుకొని మరిపోండి. అప్పుడు నాకంటే సీనియర్స్ చాలామంది వచ్చారు. బట్ ఐ వాజ్ లక్కీ. నేను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్
జువాలజీ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజీకి పోస్ట్ చేశారు. ఇక్కడ 14 years జువాలజీ హెడ్గా ఉండి ప్రమోషన్ ఇచ్చారు ప్రిన్సిపల్గా. ఆ ప్రమోషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ ప్రొద్దుటూరుకి వెళ్ళారు. అక్కడి నుంచి రంపచోడవరం వెళ్ళారు. ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నక్సలైట్ స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. అప్పుడు చెప్పారు, నువ్వు రంపచోడవరం పోతున్నావు, తిరిగి రావు ఇక్కడికి, ఎందుకంటే నక్సలైట్స్ అక్కడ వెళ్తారు అనమాట. తీరా ఏంటంటే ఆ నక్సలైట్స్లో వాళ్ళ పిల్లలే ఆ స్టూడెంట్స్ అంతా అక్కడ. సో ప్రతి సంవత్సరం సెలవులకు అయిపోయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ పిల్లలు వచ్చి చెప్పేవాళ్ళు, సార్ మీ గురించి మా అందరూ అడిగారు, ఏమైనా తేడా ఉంటే చెప్పండి, ప్రిన్సిపల్ గారికి వచ్చేయి కాలు తీసేసి పంపిస్తాము అని. 5 సంవత్సరాలు చాలా హ్యాపీగా ఉన్నారు అక్కడ. అక్కడి నుంచి మన కళ్యాణదుర్గం వచ్చాను. అప్పుడు మీరు ఉన్నారు, నేను ఉన్నప్పుడు జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు కళ్యాణదుర్గంలో 2 సంవత్సరాలు ఉన్నాను. ఇంకా లాస్ట్ 3 years మిగిలేదు. ఎలా అయినా మళ్ళీ సిల్వర్ జూబ్లీకి రావాలి, ఇక్కడే ప్రిన్సిపల్గా రిటైర్ అవ్వాలి. అప్పుడు విజయ్ భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. వెళ్ళి ఒక లెటర్ ఇచ్చాను, సార్ ఆల్మోస్ట్ 33 ఏళ్ళు అయిపోయింది, దేశమంతా తిరిగాను, సిల్వర్ జూబ్లీలోనే రిటైర్ అవుదాం అనుకుంటున్నాను. ఈ 33 ఏళ్ళలో ఎప్పుడు నేను రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అడగలేదు, ఎవరిని రికమెండేషన్ పంపించలేదు. సో ఐ విష్ దట్ షుడ్ బి పోస్టెడ్ యాజ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ అంటే తిరిగి గారికి ఆర్డర్స్ ఇచ్చేసాడు. కళ్యాణదుర్గంలో నైట్ 10 o'clock వస్తే వెంటనే మార్నింగ్ రిలీవ్ అయిపోయి వచ్చి జాయిన్ అయిపోయారు. మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు వస్తారు కదా అన్నట్టుగా. సో మళ్ళీ 3 years సిల్వర్ జూబ్లీలో ప్రిన్సిపల్గా చేశారు. 96లో రిటైర్ అయ్యాను. 96 అంటే ఇప్పుడు 28 ఏళ్ళు అయిపోయింది, ప్రిన్సిపల్గా రిటైర్ అయిపోయాను. అండ్ వెరీ గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ సెలిబ్రేటింగ్ సిల్వర్ జూబ్లీ సెలిబ్రేషన్స్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్. సో కాలేజ్ పెట్టింది అప్పుడు 25 ఏళ్ళు అయిపోయింది. మన సిల్వర్ జూబ్లీ కాలేజ్, సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ కూడా పూర్తి చేశాను. వచ్చిన కొత్తలో సిల్వర్ జూబ్లీలో మన వాళ్ళు చాలామంది చెప్పారు, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అప్పుడు స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే సెమినార్స్ ఉండేవి, లోకో పేరెంట్ సిస్టమ్ అనేది ఉండేది, అండ్ తర్వాత స్టడీ అవర్స్ హాస్టల్లో ఉండేది. అప్పుడేమైందంటే ఈ స్టడీ అవర్స్ మన వాళ్ళు చెప్పారు, మన వెంకట్రావు గారు ఇన్ని పుస్తకాలు తీసుకుని లైబ్రరీలో తీసుకెళ్ళారు. అంటే పాయింట్ ఒక సబ్జెక్ట్ అనౌన్స్ చేసేవాళ్ళము, దానికి ఒక 12 పుస్తకాలు తీసుకుని ఇచ్చి వాళ్ళని చదువుకోమనేవాడు, వాళ్ళని ప్రిపేర్ అవ్వమనేవాడు. ఆ తర్వాత సెమినార్ ఉండేది అనమాట. అట్లాగే హాస్టల్లో ఈ స్టడీ అవర్స్ ఉండేవి. ప్రతిరోజు రాత్రి 9 నుంచి 10 గంటల దాకా. అప్పుడు ఎంకే రామకృష్ణన్ గారు నన్ను మన డిప్యూటీ వార్డుగా వేశారు. జువాలజీ హెడ్ డిపార్ట్మెంట్ డిప్యూటీ వార్డుగా వేశారు. ఇప్పుడు మన వాళ్ళు చెప్పినట్టుగా ఎవరు చెప్పారు, ఉద్దేశం చెప్పాడు. అప్పుడు ఎలా ఉండేదంటే సరే చాలా మంచి ప్రోగ్రాంలు ఉండేవాళ్ళు. కొందరు ఉంటారు దాంట్లో మళ్ళీ వాళ్ళేంటి స్టడీ అవర్స్ పోయినప్పుడు అందరూ సీరియస్గా పుస్తకాలు పెట్టుకుని చూసుకుంటుండేవాళ్ళు అనమాట. కానీ ఆ పుస్తకాల లోపల వేరే ఫిల్మ్ నావల్స్, తెలుగు నావల్స్ అలాంటివన్నీ పెట్టుకొని చదివేవాళ్ళు అనమాట. ఇంకా కొంతమంది అయితే కాంపిటీషన్ అంత ఇదిగా ఉండేది, ఎందుకంటే స్టూడెంట్స్ అంత ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో సెలెక్ట్ అయ్యి వచ్చేవాళ్ళు, వాళ్ళలో వాళ్ళకే కాంపిటీషన్. అందరూ పడుకున్న తర్వాత రాత్రి 12 గంటలు లేచి చదివేవాళ్ళు కొంతమంది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు పోయి రాత్రి 11, 12 ఇంటికి వస్తుంటే మా శ్రీమతికి అనుమానం వచ్చింది, ఎక్కడికి పోతున్నారు, ప్రతిరోజు రాత్రి 9 గంటలకు పోయి 11 వస్తున్నారు. ఇంకా తట్టుకొని చెప్తే నమ్మకపోతే ఆవిడ కూడా తీసుకెళ్ళారు హాస్టల్కి, చూడు ఎలా చేస్తుంది ఇక్కడ. దోస్ వర్ ది డేస్. మంచి వాళ్ళతో పాటు ఉండేవాళ్ళు. ఒక స్టూడెంట్ ఉమాపతి, తను ఏం చేశాడు, తర్వాత వాళ్ళ 71, 73, 72, 71st బ్యాచ్ వాళ్ళది రీయూనియన్ జరుపుకున్నారు ఒకసారి. ఆ రోజు తను ఎక్స్ప్రెస్ చేశాడు, సార్
మీరంతా వచ్చేవాళ్ళు హాస్టల్కి, కానీ మీరు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత మేము గోడ దూకి సంరక్షణ పోయేవాళ్ళం. కానీ ఈఎస్ బికమ్ ఐపీఎస్ ఆఫీసర్. గోడ దూకిన స్టూడెంటే ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడు. తర్వాత వచ్చిన స్టూడెంట్స్ కూడా చాలా మంది పూర్ స్టూడెంట్స్ ఉండేవారు. వరప్రసాద్ అని రాఘవరావు రాలేదు ఈరోజు. వరప్రసాద్ అని ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. తను శ్రీహరికోట లాంచింగ్ శాటిలైట్ లాంచింగ్ స్టేషన్లో పనిచేసేవాడు. తను చెప్పేవాడు అంటే, సార్ మాకు ఇంట్లో కరెంట్ లైట్ కూడా ఉండేది కాదు, వీధి లైట్ల కింద కూర్చొని దాంట్లో చదువుకొని వచ్చాము. ఈ సిలోజీ కాలేజీలో సెలక్షన్స్ రాకపోయి ఉంటే మా భవిష్యత్తు అంధకారం అయిపోయి ఉండేది. నేను ఈరోజు శ్రీహరికోటలో లాంచింగ్ చేయగలిగిన సైంటిస్ట్ వచ్చానంటే అదంతా సిలోజీ కాలేజీ కూడా, అంతకంటే నేనే ఎక్కువగా. ఆ విధంగా అప్పుడు ఆ కాలం జరిగిపోయింది. దాంతోపాటుగా ఇంకో చిన్న పాయింట్, ఇది ర్యాగింగ్ అనేది ఒకటి ఉంది. ఈవెన్ అప్పటి నుంచి కూడా ఉండేది, ఫస్ట్ బ్యాచ్ నుంచే బాగా ర్యాగ్ చేసాం. అంటే అది కొంచెం మరీ సీరియస్ అయిపోతే కొంతమంది పిల్లలు టీసీ తీసుకుని వెళ్ళే పరిస్థితి వచ్చేది. కానీ దానికి ఇంకా ఓ వర్షన్ ఉండేది. సార్ ఈ ర్యాగింగ్ చేయడం వల్ల మా సీనియర్స్ అంతా జీవితకాలం అంతా గుర్తుంటారు వాళ్ళు మాకు. అండ్ ఒక్కసారి ఆ 3 నెలలు ర్యాగింగ్ అయిపోయిన తర్వాత మమ్మల్ని అంతా చాలా తమ్ముళ్ళుగా చూసుకొని మాకంతా గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళు మాకు గుర్తున్నారు 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత. సో అటు నెగిటివ్గా ఉంటుంది, ఇటు పాజిటివ్గా ఉంటుంది. సో దట్ వాజ్ ర్యాగింగ్. తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత మన ఫ్రాటర్నిటీ ఉంది, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, సిల్వర్జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఫ్రాటర్నిటీ అని. రిటైర్ అయిన తర్వాత ఒక 2 monthsకి 97లో రిటైర్ అయిపోయాను. 97లో ఇంకా ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నారు కదా. ఒంటి గంట అయింది, ఇంకా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ రామజీవ. ఈ ఫ్రాటర్నిటీలో ఫస్ట్ కోటిరెడ్డి గారు చేశారు ప్రెసిడెంట్గా. ఆ తర్వాత 1 సంవత్సరం మాత్రమే నరసింహమూర్తి ఫిజికల్ డైరెక్టర్ ఉండేవాడు, తను వదిలేసాడు, చనిపోయాడు కూడా. ఆ తర్వాత నాకు అప్పచెప్పారు దాన్ని. 10 సంవత్సరాలు గడిపాను యాజ్ ప్రెసిడెంట్ అది సిల్వర్జూబ్లీ గవర్నమెంట్ కాలేజ్ ఫ్రాటర్నిటీ. అప్పటికి నేను హైదరాబాద్ నుంచి కర్నూలు షిఫ్ట్ అయ్యాను. లేదా ఇక్కడ బంధువులు చాలా మంది ఉన్నారు, ఇక్కడ ఒక డాక్టర్ ఉంది, మిగతా బంధువులు ఉన్నారు. ఎందుకైనా దగ్గరగా ఉండటం మంచిది. వాళ్ళు 3 సంవత్సరాలు చేశారు. నాగార్జున రెడ్డి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, తనకు అక్కడికి వచ్చేసాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు జరిగారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ సార్ మాకు ఇక్కడ వీలు కావట్లేదు, వీఆర్ అనేబుల్ టు మేనేజ్ ది ఫ్రాటర్నిటీ ఎగ్జిక్యూటివ్ని, మళ్ళీ మీరు రాక తప్పదు. నా కన్సెంట్ తీసుకోకుండానే యాన్యువల్ మీటింగ్లో పేరు అనౌన్స్ చేశారు, యునానిమస్లీ ఎలక్టెడ్ యాజ్ ది ప్రెసిడెంట్. అది తప్పలేదు నాకు. ఈసారి కూడా మళ్ళీ అదే చేస్తున్నాను రేపు. ఈ విషయము నాకు 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. ఒక అమ్మాయి కెనడాలో ఉంది, ఒక అమ్మాయి కర్నూలులోనే ఒక ఆయనకి ఇచ్చి మ్యారేజ్ చేశాము. ఆఖరి అమ్మాయి అమెరికాలో ఉంది. అదే పిల్లలు మళ్ళీ దానికోసం ఆశించి పెట్టారా ప్రెసిడెంట్షిప్ అంటే వాళ్ళు కంగ్రాచులేషన్స్ అండ్ కాంగ్రాచులేషన్స్ అన్నారు. మీకు ఎలక్ట్ అవ్వడం బాగానే ఉంది, కానీ మీ వయస్సు ఏం చూసుకోండి. అండ్ అప్పటికే నాకు హాఫ్ స్టెంట్ వేశారు. ఆ స్టెంట్ గుర్తు చేస్తుంటుంది అప్పుడప్పుడు, నేను ఇక్కడ ఉన్నాను మర్చిపోవద్దు అని. అలాంటి కండిషన్లో మళ్ళీ ఈ సంవత్సరం కూడా జరగాల్సి వస్తుంది. రేపు అక్టోబర్ 2 మొట్టమొదటి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు మన యాన్యువల్ మీట్ జరుపుకునేవాడు. కానీ ఆ తర్వాత అది వర్కింగ్ డే అయితే అందరూ రావడానికి వీలు కాదు, మిస్ అవుతారు. అందువల్ల సెకండ్ సాటర్డే సండే పెడితే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది అని వచ్చింది. ఆ విధంగా 4 జరిపారు. కానీ లాస్ట్ మంత్ హైదరాబాద్లో
ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగితే అందరూ కూడా సార్ మనం కర్నూలులోనే సిల్లర్జీ కాలేజీలోనే అక్టోబర్ 2 మన యాన్యువల్ మీట్ మరీ జరపాలి. ఎందుకంటే ఇక్కడికి వస్తే పిల్లలు అందరి ముందు మనకు వాళ్ళని ఇన్స్పైర్ చేసినట్టుంటుంది. అంత హై పొజిషన్స్ గెస్ట్లతో వచ్చినప్పుడు వాళ్ళు మోటివేట్ చేసినట్టుంటుంది. అదే 2017లో లాస్ట్ నేను హైదరాబాద్ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చే ముందు we invited 10 IAS ఆఫీసర్స్, IRF ఆఫీసర్స్, IPS ఆఫీసర్స్, వాళ్ళ 10 మందిని స్టేజ్ మీద కూర్చోబెట్టారు అనమాట. వాళ్ళందరినీ చూస్తే నేచురల్గా స్టూడెంట్స్కి వాళ్ళు కూడా ఆ పొజిషన్లో రావాలి అనే ఆతృత వస్తుంది, ఆ ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఈసారి మళ్ళీ అక్టోబర్ 2 ఉంటుంది. మీరు మీ రీయూనియన్ జరుపుకున్నారు, బాగానే ఉంది. యాన్యువల్ మీట్ మళ్ళీ ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా మళ్ళీ అందరూ వచ్చి అందరితో ఇప్పుడు మీ వాళ్ళతోనే కలుస్తున్నారు. యాన్యువల్ మీట్కి వచ్చి అన్ని కలిగిన వాళ్ళతో కలుస్తారు. 72 నుంచి ఇప్పుడు 24 దాకా ఉండే మీకు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తున్నారు. సో ఈ విషయంలో మరోసారి మొట్టమొదటి ఎందుకు చెప్పారంటే ఆ పద్యం కలిగింది మన కిషోర్. అబ్బా 3 నెలల నుంచి ఒక్కటే అరేంజ్మెంట్స్, పుణ్యశీలుడు ఫోన్ చేస్తారు, మీటింగులు పెట్టుకుంటారు, ఎట్లా చేయాలి, ఎక్కడ చేయాలి, ఈ కేర్ ఈ లంచ్ ఎలా అరేంజ్ చేయాలి, ఈ మెమెంటోని ఎక్కడ ఆర్డర్ ఇవ్వాలి. 3 నెలలు నేను రోజు చూస్తూనే ఉన్నాను. నన్ను మెంబర్గా చేర్చుకున్నారు దాంట్లో, ఆ గురుదేవ బాబా గ్రూప్లో అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు ది Kishore and Punesh Shishudu and all others. And I am very grateful to you for inviting me again. And so I take this opportunity to thank you all. Thank you so much.